హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి దొండకాయ క్యారెట్ పచ్చడి ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా ఉంటుంది. వాటికి కావాల్సినవి చూద్దాం. పావు కిలో దొండకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 7 దాకా తీసుకోవాలి. 2 టమాటాలు తీసుకోవాలి. 2 క్యారెట్ ముక్కలు నేను కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర కొంచెం, చింతపండు కొంచెం కావాలి. తర్వాత ముందు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ముందుగా పచ్చిమిరపకాయలు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక దొండకాయలు అనేది మనం యాడ్ చేయాలి. దొండకాయలు మొత్తం యాడ్ చేసేయాలి. ఆ తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఆయిల్లో మగ్గుతాయి బాగా. కొంచెం లేట్ అవుతుంది ఇది మగ్గడానికి, అందుకని ఇవి ఫస్ట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇవి బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేసుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి. ఆ తర్వాత 2 టమాటాలు మీడియం సైజు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం దింపేసే టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అది ఇంకా మొత్తం మనం దొండకాయలన్నీ మనం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలోకి వేసేసుకోవాలి. మిక్సీలోకి దొండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మొత్తం యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. రోల్ ఉంటే మాత్రం కంపల్సరీ రోట్లో రుబ్బుకోండి ఫ్రెండ్స్. నాకైతే రోల్ అవైలబుల్లో లేదు. ఉన్న వాళ్ళైతే కంపల్సరీ రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. కచ్చా పచ్చాగా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనేది. తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అనేది మీరు తీసేసుకోవచ్చు పచ్చడి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో. నేను కచ్చా పచ్చాగా పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. ఇవి దోశలోకైనా బాగుండుద్ది, ఇడ్లీలోకైనా బాగుండుద్ది, రైస్లోకి కాంబినేషన్ ఆమ్లెట్తో ఇంకా బాగుంటుంది, ఎగ్ ఆమ్లెట్తో బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.